హాయ్ అండి. ఈరోజు నేను కీమా బిర్యానీ చేస్తున్నాను, చూసేయండి. ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. ఒక చిన్న గ్రామంలో రామయ్య, లక్ష్మమ్మ దంపతులు. వాళ్ళకి ఒక కొడుకు అర్జున్, కూతురు అనన్య. వాళ్ళ జీవితం ఎంతో సాఫీగా సాగిపోతూ ఉందన్నమాట. ఒకరోజు తండ్రి ఇద్దరికి ఒక్కొక్క మొక్క ఇచ్చి, దీన్ని ప్రేమగా పెంచండి, ఎవరి మొక్క బాగా పెరుగుతుందో చూద్దాం అని చెప్తాడు. అర్జున్ మొదటి 2 రోజులు మాత్రమే నీళ్లు పోసి తర్వాత ఆటల్లో మునిగిపోయాడు. కానీ అనన్య మాత్రం ప్రతిరోజు నీళ్లు పోసి కలుపు మొక్కలు తీసి ఎంతో శ్రద్ధగా చూసుకునేదన్నమాట. కొన్ని వారాల తర్వాత అనన్య మొక్క పచ్చగా అందంగా పెరిగింది. అర్జున్ మొక్క మాత్రం ఎండిపోయింది. అర్జున్ బాధపడుతూ ఉంటే అనన్య నవ్వుతూ, అన్నయ్య, నువ్వు బాధపడకు, ఇక నుంచి ఇద్దరం కలిసి మొక్కలు పెంచుకుందాం అని చెప్తుంది. అది చూసిన తండ్రి, విజయం అనేది తెలివితో మాత్రమే కాదు, క్రమశిక్షణ, బాధ్యత, ప్రేమతో వస్తుంది. అలాగే తోబుట్టువులు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఎగతాళి చేసుకోకూడదు అని చెప్తాడు. అర్జున్ తన తప్పు తెలుసుకొని చెల్లితో కలిసి కొత్త మొక్కలు నాటాడు. కొద్ది నెలల్లో వారి ఇల్లు అందమైన తోటగా మారిపోయిందన్నమాట. ఈ కథలో నీతి ఏంటంటే, బాధ్యతగా చేసిన చిన్న పని కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. తోబుట్టువులు ఒకరికొకరు తోడుగా ఉంటే ప్రతి పని సులభం అయిపోతుంది. అదండి నీతి. చూసేద్దామా? ఇప్పుడు రైస్ వేసుకున్నాను, దాంట్లో కొంచెం మసాలా దినుసులు కూడా వేసుకున్నాను, సాల్ట్ వేసుకుంటున్నాను. సీ సాల్ట్, సముద్రం ఉప్పులాగా ఉండాలన్నమాట. అందుకే 3 స్పూన్స్ వేస్తున్నాను. లెమన్ పిండుతున్నాను. ఈ విధంగా పిల్లలకి చిన్న చిన్న స్టోరీస్ చెప్పుకొని పిల్లలకి మంచి దారిలో పెంచండి తల్లిదండ్రులారా. ఇప్పుడు కీమా పైన పెరుగు కూడా వేసుకున్నాను. మంచిగా ఉడికిందండి. రైస్ లేయర్గా వేస్తున్నాను. సెకండ్ లేయర్ వేసుకుంటున్నాను. పుదీనా, కొత్తిమీర వేస్తున్నాను కొంచెం. ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ వేసాను. మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తున్నాను. పాలల్లో కుంకుమ పువ్వు వేసి, పసుపు వేసి రైస్ మీద వేస్తాను. నెయ్యి వేసుకుంటున్నాను. పసుపు కలిపిన పాలు పోస్తాను. పుదీనా, కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు లెమన్ పిండుతున్నాను.
మూత పెట్టి 5 మినిట్స్ హైలో పెట్టి 20 మినిట్స్ సిమ్లో పెట్టానండి. చూడండి ఎంత బాగా వచ్చిందోనో. కీమా దమ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.